ఐరన్ డోమ్ చూసి అవాక్కయ్యారు. ఇప్పుడు ఈ గోల్డెన్ డోమ్ గురించి తెలిస్తే గుండెలు అదిమి పట్టుకోవాల్సిందే. నింగి నేల మాత్రమే కాదు, అంతరిక్షంలో అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఇది. 15 లక్షల కోట్లతో అమెరికా సిద్ధం చేస్తున్న మోడర్న్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. అంతరిక్ష రక్షణలో సరికొత్త శకం ఆరంభించేందుకు పెద్దన్న సిద్ధమవుతోంది. అసలేంటి గోల్డెన్ డోమ్ సిస్టమ్, ఎలా పనిచేస్తుంది, ఇప్పటికిప్పుడు అమెరికా ఎందుకు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టింది, ఆ వ్యవస్థపై ప్రపంచ దేశాల రియాక్షన్ ఏంటి? గోల్డెన్ డోమ్ సిద్ధం చేస్తున్న అమెరికా, మదర్షిప్ ను డెవలప్ చేస్తున్న చైనా. గోల్డెన్ డోమ్ ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కే. మదర్షిప్ రంగంలోకి దిగితే తబిడి దిబిడే. భారీగా ఆయుధాలు పోగేస్తున్న దేశాలు. అసలు ఈ ఆయుధాల ప్రత్యేకతలేంటి? ఇన్ని వెపన్స్ ఎందుకు? యుద్ధ సంకేతమా? అంతరిక్ష రక్షణలో సరికొత్త శకం స్టార్ట్ కాబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మక మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ గోల్డెన్ డోమ్ ను అమెరికా ఆవిష్కరించబోతోంది. ఇది అంతరిక్షంలో మోహరించనున్న మొట్టమొదటి అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్. హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్ల నుంచి ఇజ్రాయెల్ జనాలను కంటికి రెప్పలా కాపాడిన వ్యవస్థ ఐరన్ డోమ్. ఇప్పుడు అమెరికా జనాలను కాపాడేందుకు అంతకంటే అత్యాధునికమైన గోల్డెన్ డోమ్ ను సిద్ధం చేస్తున్నారు. మారుతున్న యుద్ధ తంత్రానికి అనుకూలంగా అమెరికా అత్యాధునిక గగనతల రక్షణ కవచానికి ప్రాణం పోస్తోంది. దీనిలో భాగంగా తొలిసారి అంతరిక్షంలో కూడా ఆయుధాలను మోహరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్లాన్ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టు విలువ $175 బిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 15 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇది అమెరికాను బాలిస్టిక్, క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షిస్తుంది. గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై ఓ కన్నేసి ఉంచుతూ ఎప్పటికప్పుడు రక్షణ కల్పిస్తుంది. తమ దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది. చాలా వరకు అవి టేకాఫ్ అవ్వకముందే లేదా మార్గమధ్యలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా వేటికి ఉంటుంది. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్క్ కీలకం. వీటిల్లో లేజర్ ఆయుధాలు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇది ఓ రకంగా రొనాల్డ్ రీగన్ ప్రతిపాదించిన స్టార్ వార్స్ వ్యవస్థను తలపిస్తోంది. అమెరికా విశాలమైన దేశం కావడంతో అన్ని నగరాలు గోల్డెన్ డోమ్ కింద కవర్ అవ్వాలంటే అంతరిక్షంలో ఇంటర్సెప్టర్లతో ఓ నెట్వర్క్ నే సృష్టించాల్సి ఉంటుంది. అయితే లేజర్లను అంతరిక్షంలోకి పంపడం అంత తేలిక కాదని, అందుకోసం భారీగా ఇంధనం, అద్దాలు, ఇతర సామాగ్రిని పెద్ద మొత్తంలో రోదసిలోకి చేర్చాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసమే దీన్ని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అంటే ఇది సిమిలర్ టు ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ లాంటిది. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే గోల్డెన్ డోమ్ ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా సరే ఆ యొక్క మిజైల్ అటాక్ అనేటువంటిది జరిగితే ఆ యొక్క అమెరికాకి ముందస్తుగా ఆ యొక్క సమాచారం అనేటువంటిది చేరుకుని దాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంలో అమెరికా ఈ ఐరన్ డోమ్కి మించినటువంటి ఆ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ని అమెరికా డిక్లేర్ చేయడం అనేటువంటిది జరిగింది. ప్రాజెక్టు ప్రారంభంలో దీనికి $25 బిలియన్, అంటే దాదాపు 2 లక్షల కోట్ల నిధులు ప్రకటించారు. రాబోయే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టుకు $500 బిలియన్ పైగా ఖర్చవుతుందని అంచనా. అయితే $175 బిలియన్ పూర్తి చేసేస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ట్రంప్ ప్రస్తుత పదవీ కాలం ముగిసేలోగా ఈ సిస్టమ్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఈ సిస్టమ్ ప్రధానంగా అమెరికాను కాపాడుకోవడానికే అయినా కెనడా కూడా ఇందులో భాగం పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది. గోల్డెన్ డోమ్ తయారీకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఇన్స్పిరేషన్. 2011 నుంచి వేలాది చిన్న రేంజ్ రాకెట్లను ఐరన్ డోమ్ సక్సెస్ఫుల్ గా అడ్డుకుంది. అయితే అమెరికా వెర్షన్ మాత్రం చాలా అడ్వాన్స్డ్. ఇది చాలా ఎక్కువ దూరాల నుంచి, ఎక్కువ ఎత్తుల నుంచి, చివరికి అంతరిక్షం నుంచి ప్రయోగించే వాటితో సహా అన్ని రకాల దాడులను ఎదుర్కోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2022లో జరిగిన మిస్సైల్ డిఫెన్స్ రివ్యూలో రష్యా, చైనా లాంటి శక్తివంతమైన శత్రువుల నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా గుర్తించింది. క్షిపణి టెక్నాలజీ రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో భూమి నుంచి కానీ, స్పేస్ నుంచి గానీ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోగల సిస్టమ్ను నిర్మించడం ద్వారా అమెరికా అందరికంటే ముందుండాలని చూస్తోంది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే గోల్డెన్ డోమ్. అయితే అమెరికా గోల్డెన్ డోమ్ ప్రణాళికపై రష్యా, చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గోల్డెన్ డోమ్ నిర్మాణం అంతరిక్షాన్ని కూడా అమెరికా యుద్ధ భూమిగా మార్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలో అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశముందని అంటున్నాయి. అమెరికా జనాలను రక్షించేందుకు అంటూ గోల్డెన్ డోమ్ పేరుతో డిఫెన్స్ సిస్టమ్ ని అమెరికా డెవలప్ చేస్తుంటే చైనా ఆయుధాల విషయంలో తగ్గేదేలే అంటోంది. మదర్ ఆఫ్ డ్రోన్స్ అంటూ మదర్ డ్రోన్ షిప్ సిద్ధం చేసింది. అసలు అటు అమెరికా, ఇటు చైనా పోటాపోటీగా ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు ఎందుకు సిద్ధం చేసుకుంటున్నాయి? భవిష్యత్తు పరిణామాలకు ఇది సంకేతమా? ప్రపంచం భారీ యుద్ధాన్ని చూడబోతుందా? ఈ రెండు దేశాల ప్రిపరేషన్ మిగిల్చిన ప్రశ్నలేంటి? యుద్ధరంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. డ్రోన్ల వినియోగంలో సరికొత్త ప్రయత్నం చేస్తోంది. మదర్ ఆఫ్ డ్రోన్స్ అనిపించే జియుటియాన్ అనే మదర్ డ్రోన్ షిప్ యుఏవిని ప్రపంచానికి చూపించింది. ఎస్ఎస్ యుఏవి డ్రోన్ షిప్ ఒకేసారి 100 స్మాల్ డ్రోన్స్ ని మోసుకెళ్లనుంది. విమానం రెండు వైపులా అట్ ఎ టైం డ్రోన్స్ ను విడుదల చేసే సదుపాయం ఇందులోని ప్రత్యేకత. ఈ ఏడాది జూన్లోనే మొదటి విమానం అందుబాటులోకి రాబోతోంది. జియుటియాన్ 5th జనరేషన్ మానవరహిత విమానం. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ ప్లాట్ఫామ్ల కేటగిరీలోకి వస్తుంది. 16 టన్నుల టేకాఫ్ బరువు, 25 మీటర్ల వింగ్ స్పాన్తో 6 టన్నుల వరకు పేలోడ్ను మోసుకెళ్లగలదు. ఇందులో ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్, రికానసెన్స్ సామాగ్రితో పాటు 100 కంటే ఎక్కువ చిన్న డ్రోన్లు ఉంటాయి. ఆగకుండా 7,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం మదర్ డ్రోన్ షిప్ ప్రత్యేకత. 15,000 అడుగుల ఎత్తులో ఆపరేషన్స్ నిర్వహించే సత్తా ఈ డ్రోన్ కలిగి ఉంది. 6 టన్నుల మందుగుండు సామాగ్రిని తరలించే అవకాశం ఇందులోని మరో ప్రత్యేకత. శత్రు స్థావరాలపై ఏకకాలంలో 100 డ్రోన్లతో దాడి చేసే అవకాశముంటుంది. ఇది 100 యుఏవీలు లేదంటే దాదాపు 2,200 పౌండ్ల క్షిపణులను ఆకాశంలో 9 మైళ్ల ఎత్తులో రవాణా చేయగలదు. దీని ఆల్టిట్యూడ్ సామర్థ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రాడార్ వ్యవస్థలపైన ఎగిరేందుకు అవకాశముంటుంది. మదర్ డ్రోన్ షిప్ కు 8 బాహ్య హార్డ్ పాయింట్లు ఉంటాయి. ఇందులో నిఘా డ్రోన్లు, కమికేజ్ దాడి చేసే యుఏవీలు, క్రూయిజ్ మిస్సైళ్లు, PL-12E వంటి మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లు ఉంటాయి. మోడర్న్ వార్ఫేర్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో అదే ప్రూవ్ అయింది. భారత్ మీద ప్రతీకార దాడులు చేసినప్పుడు కూడా పాక్ భారీగా డ్రోన్లను సంధించింది. ఇలాంటి అన్ని డ్రోన్లకు మదర్ లాంటి మదర్ డ్రోన్ షిప్ ను చైనా ఇప్పుడు రెడీ చేస్తోంది. జూతియాన్ అనేటువంటి ఒక మదర్ డ్రోన్ వార్షిప్ ని స్టార్ట్ చేసింది. అంటే ఇది సుమారు 50,000 అడుగుల ఎత్తులో రాడార్ సిస్టమ్ కన్నా కూడా అందకుండా ఆ పైన ఎగిరేటువంటి ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా మరొక 100 అనార్మ్డ్ డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో, ఆర్మర్ డ్రోన్స్ కానీ స్వామ్ డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్వామ్ డ్రోన్స్ ని ఇది 100 వరకు ఈ మదర్ షిప్ నుంచి రిలీజ్ చేయగలుగుతుంది. గోల్డెన్ డోమ్ పేరుతో అమెరికా రక్షణ వ్యవస్థను ఆవిష్కరించేందుకు రెడీ కావడం, ఇటు డ్రోన్ల మీద చైనా భారీగా ఖర్చు చేస్తుండటంతో జనాల్లో కొత్త అనుమానాలు వినిపిస్తున్నాయి. రక్షణ పేరుతో ఒకరు, తాడుల కోసమని ఇంకొకరు, ఎవరికి వాళ్లు ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటున్న వేళ ఇవన్నీ యుద్ధ సంకేతాలేనా అనే చర్చ జరుగుతోంది. అసలే ప్రపంచం యుద్ధంలో చిక్కుకుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఓవైపు, ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు మరోవైపు, లేటెస్ట్ గా భారత్ పాక్ వివాదాలు ఇంకోవైపు. వీటన్నింటి మధ్యలో తైవాన్ రచ్చ, కొరియాల గెల్లి కజ్జాలు. ఇలాంటి పరిణామాల మధ్య ఎప్పుడు ఏ యుద్ధం మొదలై ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోననే భయాలు వినిపిస్తున్నాయి. అమెరికా, చైనా తీసుకుంటున్న జాగ్రత్తలు, తయారు చేస్తున్న ఆయుధాలు ప్రపంచ దేశాల్లో కొత్త భయాలను క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఇదంతా
డిఫెన్స్ ను స్ట్రాంగ్ చేసుకోవడానికి అన్నది మరికొందరి అభిప్రాయం.